ఒరే ఆజాము ఏంటి ఇంత చీప్గా ఓడిపోయారేంట్రా? మేము ఇలా ఓడిపోతే మీకెందుకు? ఓడిపోయింది మీతో కాదు కదా, ఎవరితో ఓడిపోయినా ఓటమి ఓటమే రోయ్. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ మీ ఓటమితో సూపర్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఓటమితో కాదు కోహ్లీ, మా గెలుపుతో స్టార్ట్ అయింది. గెలుపు అంటే మామూలు గెలుపు కాదు, 60 పరుగులు తేడాతో గెలిచాం. మనలో మన మాట బాబరు. మీరు టార్గెట్ 320 మర్చిపోయి 220 అనుకొని నిమ్మలంగా బ్యాటింగ్ చేశారు కదా. హలో, మాకు లెక్కలొచ్చు. ఆ మాత్రం టార్గెట్ ఎంతో తెలియకుండా ఏం బ్యాటింగ్ చేయలేదు. మీకెందుకు తెలియదులే, మాతో గట్టిగా కొట్టించుకునేది మీరే కదా. ఏంటి కెప్టెన్ను నేను లేకుండా మా మ్యాచ్ గురించి డిస్కషన్స్ ఏంటి? అసలు నేనంటే ఎవడికి లెక్క లేకుండా పోతుంది. బాగా ఆడితే ఎవడైనా లెక్కలోకి తీసుకుంటాడు. 2-3 రన్స్ కొట్టి పుట్టుకుని అవుట్ అయిన వాడిని ఎవడు లెక్క చేస్తాడు? అబ్బా, నువ్వేదో మరి సెంచరీ చేసేసావు, నా రన్స్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కొట్టింది కూడా అవే రన్లే కదా. నువ్వు ఒకటేనా? నేను సీనియర్ ప్లేయర్ని, లెజెండరీ ప్లేయర్ని. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. నీకు అప్పుడప్పుడు జరుగుతాయి, మాకు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. డిఫరెన్స్ ఏమీ లేదు. అయినా నేను కొట్టాను కదా రన్స్, హాఫ్ సెంచరీ సాధించా. ఒరే బాబర్, నీ బదులు నేను మాట్లాడతా, నిన్ను కాపాడతా, వెయిట్ చేయరా. ఏంటి నువ్వు కాపాడేది? హాఫ్ సెంచరీ కొట్టా, ఈరోజు నాకు మాట్లాడే హక్కు ఉంది. నువ్వు హాఫ్ సెంచరీ కొట్టావు, దానికి 10 బాల్స్ తక్కువ సెంచరీ బాల్స్ ఆడావు. ఊరికే ఉండి కేను, మా వాడు బాల్స్తో సెంచరీ చేసి బ్యాట్ని కాకుండా కొత్తగా బాల్ని పైకెత్తుదాం అనుకున్నాడు. నువ్వు ఆపుతావా కోహ్లీ అన్న? నా పరువు తీసింది చాలు. నేను అప్పుడే చెప్పా కదరా, నేను నీ బదులు మాట్లాడతా అని. విన్నావు నా మాట? చూడు, పరువు మొత్తం పోగొట్టుకున్నావు. స్లోగా చేస్తే ఏంటి? అప్పుడప్పుడు అలా స్లో నాక్స్ వస్తూ ఉంటాయి, అవే క్లాసీ నాక్స్ అంటారు తెలుసా? ఊరికే ఉండు బాబర్ అన్న, ఇంకా ఎక్కువ లాగితే తెగేలా ఉంది. అంత క్లాసీ నాకైతే మ్యాచ్ గెలిచేవాళ్ళం కదా. ఏంట్రా రిజ్వాన్, నువ్వు కూడా ట్రోల్ చేస్తున్నావా? ఇది ట్రోలింగ్ కాదన్నా. ఇన్ని రోజులు నేను కింగు బొంగు అనుకున్నాం కదా, నువ్వంతా ఉత్తుత్తి మిరపకాయని ఈరోజు అర్థమైంది. ఇది రియలైజేషన్ అంటారు. అమ్మయ్యా, నేను వచ్చిన పని అయిపోయిందిరా బాబు. మొత్తానికి బాబర్ గాని ఎర్రిపప్పని చేసేసా. ఎర్రిపప్ప కాదు కోహ్లీ, కొండెర్రిపప్పని చేసేసావు. ఒరే బాబరు, ఈ మ్యాచ్ ఎలాగో దొబ్బెట్టారులే గాని కనీసం మాతో మ్యాచ్లో అయినా కాస్త పోటీ ఇవ్వండిరా బాబు. మరీ ఈజీగా గెలిచేస్తే మాకు మా ఫ్యాన్స్ కు అసలు మజానే రాదు. మిమ్మల్ని ఎలా ఓడించాలో మా దగ్గర ఫుల్ ప్లానింగ్ ఉంది. మీ కెప్టెన్ పిలువు, డీటెయిల్ గా చెప్తాము. నువ్వేదో కెప్టెన్ లా ఫోజులు కొడతావేంట్రా బాబు. నువ్వు కూడా వెళ్ళి ఆ రిజ్వాన్ గాని పంపించు, గట్టిగా మాట్లాడుకుందాం.